అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. వేసవిలో అరటి తోటల యాజమాన్యం, విత్తన నిల్వలో జాగ్రత్తలు, వేసవిలో జీవాల సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలు ఆరోగ్యంగా ఎదగాలన్నా, నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలన్నా మనం ఎంచుకునే విత్తనం నాణ్యంగా ఉండాలి. సాధారణంగా రైతులు పరిశోధనా స్థానాల నుంచి కానీ, ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, లేదా పేరు పొందిన సంస్థల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటిని విత్తింది మొదలు కోతలు, నూర్పిళ్లు, నిల్వలో కొన్ని మెలకువలు పాటించినట్లయితే తిరిగి ఆ విత్తనాన్ని 2-3 పంటల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోతలు జరుగుతున్న సమయంలో విత్తన సేకరణ, నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. చాలామంది రైతు సోదరులు చాలా ప్రాంతాల లోపల, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల నుంచి మరి పరిశోధనా స్థానాల నుంచి మంచి పేరున్నటువంటి విత్తనాన్ని తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. కానీ అలా తీసుకున్నటువంటి విత్తనాన్ని చాలామంది రైతులు ఏంటంటే నిల్వ ఉంచుకునేటప్పుడు చాలా రకమైన ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రైతు సోదరులు ఒక్కసారి ఫౌండేషన్ విత్తనాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తీసుకున్నప్పుడు దానిని కనీసం ఒక 3 నుంచి 4 సంవత్సరాల వరకు అదే విత్తనాన్ని వాడుకోవచ్చు. ఈ విషయంలో చాలామంది రైతులకు కొంచెం అవగాహన లేకపోవడం వలన ప్రతి సంవత్సరం మళ్ళీ విశ్వవిద్యాలయాల నుంచి కానీ, పరిశోధనా స్థానాల నుంచి కానీ విత్తనాలను కొనడం వలన వారికి సాగు ఖర్చు అనేది పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మనం నాణ్యమైన విత్తనాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క విత్తనాన్ని వేసినటువంటి పంటను చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనం వేసిన పొలం లోపల మంచిగా పండినటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని దానిని సపరేట్గా ఎటువంటి బెరకులు లేకుండా చూసుకొని దానిని సపరేట్గా కోయించుకొని టార్పాలిన్ షీట్ లోపల ఎండబెట్టాలి. దాని లోపల మినిమం 8% తేమ వచ్చే వరకు మనం ఎండబెట్టాలి. అయితే ఈ యొక్క తేమ శాతం అనేది మనం ఎండబెట్టేటప్పుడు పంటను బట్టి, నిల్వ ఉంచే కాలాన్ని బట్టి వేరే అవుతుంది. వరి పంటను మనం నిల్వ చేయాలనుకుంటే గిట్లా మనం వరి ధాన్యం లోపల 12 నుంచి 13% వరకు తేమ ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. అదే వేరుశనగ పంట అయితేనేమో 7%, పప్పు దినుసు పంటలైనటువంటి పెసర, కంది, మినుము, ఉలువలు అటువంటి పంటలైతేనేమో 9% వరకు తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏ పంటలను నిల్వ చేసినా కూడా మనం ఆరబెట్టేటప్పుడు మాత్రం మినిమం తేమ శాతం అనేది 8 నుంచి 10% వరకే ఉండాలి. అంతకంటే ఎక్కువ తేమ ఉంటే మాత్రం మనకి ఈ యొక్క నిల్వ ఉంచే ధాన్యాన్ని ఆశించేటటువంటి చిలుక పురుగులు కానీ, తర్వాత కొమ్ము పురుగులు కానీ, తర్వాత ఇతర శిలీంధ్రాలు కానీ, పక్షులు కానీ ధాన్యాన్ని నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మనకు 8 నుంచి 9% తేమ ఉంది అని తెలిసిన తర్వాత మనం ఆ యొక్క విత్తనాన్ని ప్రాసెసింగ్కి తీసుకొని వెళ్ళాలి. ఆ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి చెత్త చెదరం లేకుండా ఉండేటట్టు చూసుకొని ఎప్పుడు యూజ్ చేయనటువంటి గన్ని బ్యాగులు ఎంచుకొని అందులోపల విత్తనాన్ని నిల్వ చేసుకోవాలి. ఒకవేళ పోయిన సంవత్సరం ఉపయోగించినటువంటి గోన సంచులను ఉపయోగిస్తే గిట్లా తప్పకుండా ఆ యొక్క గోన సంచులు అనేది ఎండలో ఆరబెట్టాలి. లేదు అని అంటే గిట్లా మనకు మలాథియాన్ అనే ద్రావణంలో ఒక 10 ml 1 లీటర్ నీటికి కలిపినటువంటి ద్రావణం లోపల మనం ఈ యొక్క గోన సంచి బ్యాగులను అనేది 6 నుంచి 7 గంటలు నానబెట్టి మళ్ళీ
మళ్ళీ సాయంత్రం వరకు దాన్ని ఎండబెట్టుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క గోనె సంచులు అనేది నిల్వ చేయాలి. చాలా బెస్ట్ పద్ధతి ఏంటంటే చాలా వరకు మనం కొత్త రకమైనటువంటి గోనె సంచులు వాడడం అనేది ఉత్తమం. ఇంకోటి మనం నిల్వ చేసుకునేటానికి ఏర్పాటు చేసుకునేటటువంటి గోదాం కానీ హౌజు కానీ దానికి మంచి గాలి వెలుతురు ప్రసరణ ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా కిటికీలు వెంటిలేటర్లు కూడా బాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ యొక్క నిల్వ చేసుకునేటటువంటి గోదాంకి ఎటువంటి పక్షులు కానీ తర్వాత ఎలుకలు కానీ లేకుండా ఎటువంటి రంధ్రాలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఎంపిక చేసుకున్నటువంటి గోదాంని మనం ధాన్యాన్ని నిల్వ చేయడానికంటే ముందు ఒకసారి వేప నూనె 5 ml లీటర్ నీటికి కలిపి ఆ యొక్క కిటికీలు వెంటిలేటర్లు మరియు ఆ రూమ్ అంతా పిచికారీ చేసి దాన్ని ఒక 24 గంటలు అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏమైనా పురుగులు ఏమన్నా ఉన్నా కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మనం నిల్వ చేసేటప్పుడు ఆ యొక్క ధాన్యాన్ని డైరెక్ట్ నేల మీద అనేది నిల్వ చేయకూడదు. దానికి మనం ఏం చేయాలంటే కొంచెం ఎత్తైనటువంటి చెక్క బెంచీలు కానీ అటువంటి వాటి మీద మాత్రమే మనం ధాన్యాన్ని అనేది నిల్వ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకునేటప్పుడు వరిని చూసుకున్నట్లయితే వరి లోపల మనకు చిలుక పురుగులు కానీ తర్వాత కొమ్ము ముక్కు పురుగులు కానీ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. వేరుశనగ లోపల అఫ్లోటాక్సిన్ అనేటటువంటి శిలీంధ్రం కానీ బ్రూచిట్స్ ఇంకా మరి కంది పెసర మినుము లోపల మనకు బ్రూచిట్స్ ఎక్కువగా ఆశించి చాలా వరకు నష్టపరచడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏవి నిల్వ చేసుకున్నా కూడా మనం నిల్వ చేసుకునేటప్పుడు 2 పద్ధతులు పాటించాలి. అంటే ఎటువంటి పురుగులు ఉన్నాయా లేదా అనేది మనం సమయానుగుణంగా పరిశీలిస్తూ ఉండాలి. అంటే ప్రతి నెలకు ఒకసారి మనం నిల్వ చేసినటువంటి గోదాంకి వెళ్ళి ఏమైనా పురుగులు ఉన్నాయా అనే దాన్ని గమనించుకోవాలి. ఒకవేళ మనం నిల్వ చేసుకునేటటువంటి గోదాం లోపల ఏమైనా పురుగులు కనిపిస్తే మాత్రం మనం అప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఒకవేళ కొన్ని ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేది తక్కువ పీరియడ్ అయితేనేమో మనం నిల్వ ఉంచుకునే సంచుల లోపల అక్కడక్కడ మనం వేప ఆకులు కానీ అటువంటివి పెట్టడం వల్ల కూడా కొద్ది వరకు పురుగుల బెడద అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మనం నిల్వ ఉంచుకున్నప్పుడు మాత్రం తప్పకుండా రసాయన మందులు అనేది పిచికారీ చేయాల్సి వస్తుంది. మనకు ముందుగా మలాథియన్ అనే మందు 1 లీటర్ నీటికి 5 ml లేదా అంటే ఇట్లా డెల్టా మెథ్రిన్ అనే మందు 3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం బ్యాగులో అంతా తరిచేటట్టు మరియు ఆ యొక్క నిల్వ ఉంచుకునే గోదాం అంతా తరిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే మనం పెద్ద మొత్తంలో విత్తనాలు నిల్వ చేస్తామో అక్కడ మాత్రం తప్పకుండా మనము ఫ్యూమిగేషన్ పద్ధతి అనేది వాడాలి. ఎప్పుడైనా మనం ఈ ఫ్యూమిగేషన్ పద్ధతి వాడేటప్పుడు మాత్రం తప్పకుండా మనం నిల్వ ఉంచుకున్న గోదాం అంతా కంప్లీట్గా క్లోజ్డ్ కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ఫ్యూమిగేషన్ పద్ధతిలో మనకు అల్యూమినియం ఫాస్ఫేట్ అనే టాబ్లెట్స్ అనేది దొరుకుతాయి. 1 టన్ను నిల్వ ఉంచుకున్న ధాన్యానికి 1 టాబ్లెట్ పెట్టేసి దాని మీద 2 లేదా 3 చుక్కలు నీటిని వేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క టాబ్లెట్ అనేది కరిగి అది పాస్మిన్ అనేటటువంటి వాయువును విడుదల చేయడం వలన ఎక్కడైతే ఈ యొక్క ధాన్యం లోపల ఉండేటటువంటి పురుగులు అనేది బయటకు వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సరైన తేమ శాతం మరియు సరైన సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడు మాత్రమే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని మనం ఆ యొక్క ధాన్యాన్ని వాడుకొని సాగు ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోటల్లో అరటి ఒకటి. అరటిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు, పీచు పదార్థాలు మెండుగా ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అరటి చెట్లు చాలా సున్నితమైనవి. ప్రతికూల పరిస్థితులైన ఎక్కువ వేడి, చలి, వేగంగా వీచే వడగాలులు, గాలిలో అధిక తేమను తట్టుకోలేక బాగా దెబ్బతింటాయి. దీనివల్ల పండ్లు త్వరగా కమిలిపోయి రైతులకు నష్టం కలుగుతుంది. వేసవి ఉష్ణోగ్రతలకు, వడగాలులకు అరటి తోటలు తట్టుకునేలా చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో వేడిమికి తోడు వడగాలులు కూడా వీస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల అరటి చెట్లలో తేమ తగ్గి వాడిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో చిన్న అరటి మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. అరటి చెట్ల లేత ఆకులు ముందుగా మాడిపోతాయి. ఆ తర్వాత ముదిరిన ఆకులు మాడిపోవడం, గెలల తొండం పైభాగంలో తీవ్రమైన ఎండ సోకి మచ్చ ఏర్పడి ఆ భాగం పూర్తిగా ఎండిపోవటం వల్ల కాయలు సరిగా వృద్ధి చెందవు. అరటికాయలు వేడికి, ఎండకు కమిలి నల్లగా మారి కోసిన గెలల్లోని కాయలు తొందరగా పండుబారతాయి. పండ్లు ఉడికించినట్లుగా మెత్తబడి నీరు కారడం, రుచి, నిల్వశక్తి కోల్పోవడం జరుగుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటుంది. అన్ని అరటి రకాలకు ఒకే విధంగా వేసవి ప్రభావం ఉండదు. కొన్ని రకాలు కొంతమేరకు తట్టుకోగా కొన్ని బాగా దెబ్బతింటాయి. పొట్టి పచ్చ అరటి, కర్పూర చక్కెరకేళి అధిక ఉష్ణోగ్రతలకు కొంతమేరకు తట్టుకోగలవు. పెద్ద పచ్చ అరటి అధిక విస్తీర్ణంలో సాగులో ఉండే టిష్యూ కల్చర్ అరటి రకమైన గ్రాండ్ 9 వేసవికి బాగా దెబ్బతింటాయి.
వేసవిలో అరటి తోటల పెంపకంలో నీటి యాజమాన్యం చాలా ప్రధానమైంది. వేసవిలో అరటి చెట్లు నీటి ఎద్దడికి గురికాకుండా భూమిలో తేమ ఉండేలా నీరు పారించాలి. తేలికపాటి నేలల్లో ప్రతి 2 రోజులకు, బరువు నేలల్లో ప్రతి 4 రోజులకు నీటి తడులివ్వాలి. నాటినప్పటి నుంచి 4 నెలల వరకు డ్రిప్ ద్వారా రోజుకు 15 లీటర్లు మొక్కకు అందించాలి. 5 నెలల నుండి గెల వచ్చే దశ వరకు రోజుకు 20 లీటర్లు, కోతకు 15 రోజుల ముందు వరకు ఒక్కో మొక్కకు రోజుకు 25 లీటర్ల చొప్పున నీటి తడులు అందించాలి. మార్చి నుంచి 30 రోజులకొకసారి 1 లీటరు నీటికి 5 నుంచి 7 గ్రాముల పొటాషియం సల్ఫేట్ లేదా పొటాషియం నైట్రేట్ను మార్చి జిగురుతో కలిపి ఆకులపైన, గెలలపైన పిచికారీ చెయ్యాలి. దీనివల్ల అరటికి వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి కలుగుతుంది. వేసవి కాలంలో ఎండ గెల కాడవంపుపై నేరుగా పడటం వల్ల వేడికి మచ్చలు ఏర్పడి ఆ భాగం చనిపోతుంది. అందువల్ల కాయల పరిమాణం తగ్గుతుంది. అందుకే ఈ భాగాన్ని ఎండల నుంచి రక్షించాలి. గెల బయటికి వచ్చిన వెంటనే గెల పైభాగంలో ఉండే పోటాకును వంచి తొండంపై మడిచి కప్పాలి. దీనివల్ల ఎండ నేరుగా పోటాకుపై పడినందున తొండం భాగానికి ఎలాంటి నష్టం జరగదు. ముందు గెలకాడ వంపు భాగంలో ఎండ దెబ్బకు మచ్చ ఏర్పడితే విస్తరించకుండా వెంటనే 1 లీటరుకు 1 గ్రామ్ కార్బెండాజం కలిపి పిచికారీ చేసి విస్తరణను అరికట్టవచ్చు. గెలలపై ఎండపడి లేదా వేసవి ఉష్ణోగ్రతలకు గెలలో కాయలు దెబ్బతినకుండా ఎండిన అరటి ఆకులు గెలలపై చుట్టి ఆచ్ఛాదనను ఏర్పాటు చేయాలి. లేదా గెల పైనున్న 1-2 ఆకుల కాడలను తుంచి గెలపైన ఆకులు ఉండేలా చేసి కూడా ఆచ్ఛాదన ఏర్పాటు చేయొచ్చు. వేసవిలో గెలలకు 6% రంధ్రాలున్న పాలిథిన్ కవర్లతో కూడా ఆచ్ఛాదన ఏర్పాటు చేయొచ్చు. ఈ తొడుగుల వల్ల లోపలి ఉష్ణోగ్రతలు కొంతమేరకు తగ్గి కాయలకు వేడి దెబ్బ తగ్గుతుంది. గెలలకు ఊతం ఏర్పాటు చెయ్యాలి. గెలలను ఉదయం పూట చల్లని వాతావరణంలో కోసి నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. కొన్ని ప్రాంతాల్లో మార్చి నుంచి మే వరకు అరటి దుంపలను, టిష్యూ కల్చర్ అరటి మొక్కలను నాటుకుంటారు. ఈ కాలంలో నాటే మొక్కలు అధిక ఉష్ణోగ్రత, వడగాలులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేత మొక్కల్లో ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తి తక్కువగా ఉండటంతో ఇవి చనిపోయే ప్రమాదముంది. కాబట్టి చిన్న మొక్కలను ఎండ, వడగాళ్ల నుంచి ప్రారంభంలో రక్షిస్తే అవి నిలదొక్కుని బాగా బతికి పెరుగుదలను ప్రారంభిస్తాయి. ఒక మోరెడు పొడవున్న ఈత ఆకులు లేదా ఏ చెట్టు నుంచైనా చిన్న కొమ్మలను అరటి మొక్కకు తూర్పున ఒకటి, పడమర మరొకటి నాటి పైభాగాన్ని కలపాలి. దీనివల్ల చిన్న మొక్కలకు ఎండ తాకిడి తగ్గి భూమిలో బాగా నిలదొక్కుంటాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి మొక్కలు నీటి ఎద్దడి గురైతే 4 నెలల కంటే తక్కువ వయసున్న అరటి మొక్కలకు ఎర్వీనియా బ్యాక్టీరియా దుంపకుళ్లు సోకి చనిపోతాయి. చనిపోయిన మొక్కల్ని వేర్లతో సహా పెరికి తోటల బయట కాల్చివేయాలి. 1 లీటరు నీటికి 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రావణాన్ని చనిపోయిన మొక్క దగ్గర చుట్టూ ఉన్న 2 నుంచి 3 వరుసల్లోని మొక్కలకు మొదళ్ల చుట్టూ 1 నుంచి 2 లీటర్ల మందును పోయాలి. అరటిని నాటేటప్పుడు అవిశలాంటి తొందరగా పెరిగే పంటను తోటల చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో చిక్కగా నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి. ఈ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా వేసవిలో అరటి తోటలను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. నానాటికి అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. ఈ మధ్యకాలంలో మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో పరిశ్రమ విస్తరిస్తోంది. పెంపకదారులు వారి వారి అనుకూలతలను బట్టి జీవాలను పూర్తి సమయం ఫారాల్లోనే పెట్టి పోషించడం లేదా కొంతసేపు బయట తిప్పి మేపే పద్ధతుల ద్వారా పెంపకాన్ని చేపడుతున్నారు. అయితే బయట తిప్పి మేపే సమయంలో జీవాలు కొన్ని రకాల ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో కాపరులు మేత కోసం, నీటి కోసం దూర ప్రాంతాలకు మందలను తిప్పుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎండ దెబ్బకు గురి కావడంతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు జీవాలకు సంక్రమిస్తూ ఉంటాయి. దీంతో జీవాలు అనారోగ్యానికి గురి కావడమే కాకుండా ఒక్కోసారి మృత్యువాత పడుతుంటాయి. ఇలాంటి సమయంలో పెంపకదారులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవి సమస్యల నుంచి జీవాలను కాపాడుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా సాంద్ర గొర్రెల అభివృద్ధి పథకం సహాయ సంచాలకులు డాక్టర్ మాధవీలత. ఈ ఎండాకాలంలో వడదెబ్బ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. జీవాలు ఎక్కువ ఉష్ణోగ్రతకి లోనయ్యి బాడీ టెంపరేచర్లు పెరిగి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యి కొన్ని అపస్మారక స్థితిలో కూడా వెళ్ళిపోతాయి. మామూలుగా బాడీ టెంపరేచర్ 103 డిగ్రీలు ఉంటుంది. ఈ ఎండాకాలంలో 106, 109 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ముందుగా మేతకు వదిలేటప్పుడు
ఉదయం పూట కానీ లేకపోతే సాయంత్రం ఎండ తగ్గి చల్లబడిన తర్వాత కానీ మేతకు వదలాలి. ఎక్కువ టెంపరేచర్ వచ్చిన వాటిని సెపరేట్ చేసి వాటిని చల్లటి ప్రదేశంలో ఉంచి సమీప పశు వైద్యునితో ట్రీట్మెంట్ ఇప్పించాల్సి వస్తుంది. బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ టెంపరేచర్ తగ్గేదానికి ఇంజెక్షన్స్ ఇప్పించాలి. బాడీ చల్లబడేటందుకు నార్మల్ పరిస్థితికి టెంపరేచర్ వచ్చేటందుకు గ్లూకోజ్ సెలైన్లు కానీ నార్మల్ సెలైన్లు కానీ ఇచ్చి ఎలక్ట్రోలైట్స్ అటువంటి వాటిని ఇవ్వడం వల్ల బాడీ టెంపరేచర్ నార్మల్ స్థితికి వచ్చి జీవాలు అపస్మారక స్థితికి చేరుకోకుండా టెంపరేచర్ వల్ల కలిగే నష్టాలు నివారించవచ్చు. ఈ ఎండ సమయంలో చల్లటి నీరు అందుబాటులో ఉంచాలి. తర్వాత దాంట్లో కొంచెం లైట్గా కల్లుప్పు కూడా కలపవచ్చు. ఈ ఎండాకాలంలో చిన్నపిల్లల్ని మేతకు తీసుకోకపోవడమే మేలైన విషయము. ఈ ఎండాకాలం జీవాలని చల్లటి ప్రదేశాల్లో అంటే చెట్ల నీడలో తోటల్లో అలాంటి దగ్గర మేపవచ్చు. అంతేగాని ఓపెన్ ప్రదేశంలో మేపితే ఎండ ముప్పుకు గురై వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే షెడ్లలో కూడా రేకుల షెడ్ అలా ఉన్నప్పుడు వాటి మీద గడ్డి కానీ కొబ్బరి మట్టలు కానీ కప్పి ఎక్కువ ఉష్ణోగ్రత తగలకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరియు ఎండ ముప్పు నివారించేందుకు పట్టలు కూడా కట్టుకోవచ్చు. ఆ పట్టల్ని ఫ్రీక్వెంట్గా మనము నీళ్లతో తడుపుతూ ఉంటే చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ విధంగా బాడీ టెంపరేచర్స్ తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండల్లో మనము ఈ వరి కోతలు అయిపోతాయి కాబట్టి ఆ వరి కోతల్లో గడ్డి మేసినప్పుడు జీవాలకి చిటుకు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సమీప పశు వైద్యుని సంప్రదించి ఈ వ్యాధికి టీకాలు వేయించుకుంటే ఈ ఎండాకాలంలో చిటుకు వ్యాధి కూడా రాకుండా నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. విజయనగరం జిల్లాలో 2024-25 ఖరీఫ్ కోసం సాయిల్ హెల్త్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు. రైతు సేవా కేంద్రాల నుంచి 21,200 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి పంపారు. ప్రయోగశాలకు పంపిన మట్టి నమూనాల పరీక్షలు పూర్తయ్యాయి. వీటిలో 90% నమూనాలకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు పూర్తి కాగా ఫలితాలను కార్డుల రూపంలో నిక్షిప్తం చేశారు. 2-3 రోజుల్లో జిల్లా భూసార పరీక్షా కేంద్రం నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు కార్డుల పంపిణీ జరగనుంది. 2024-25 ఖరీఫ్ కోసం రూపొందించిన భూసార పరీక్షా ఫలితాల కార్డులు గతంలో కంటే విభిన్నంగా రూపొందించారు. ఫలితాల్లో సాంకేతికతను సైతం జోడించారు. ఫలితాల్లోని 12 అంశాలను ఇమోజీల రూపంలో వెల్లడించారు. వాటికి కూడా ఫలితాన్ని బట్టి ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు, నలుపు రంగులను జోడించారు. వీటి ఆధారంగా రైతులు తమ భూముల్లో లోపాలను సులువుగా గుర్తించవచ్చు. అదేవిధంగా నేలల్లో లోపాలను అధిగమించేందుకు సిఫార్సు చేసిన పంటల సాగులో తీసుకోవాల్సిన ఎరువులు, యాజమాన్య విధానాలను సైతం కార్డులో పొందుపరిచారు. ఈ 2024-25కి సంబంధించి వచ్చిన 21,200 టార్గెట్కి సంబంధించి ఎనాలిసిస్ అంతా కంప్లీట్ చేశాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్ ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డు కోసం అని చెప్పి మనకు ఒక పోర్టల్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మొబైల్ అప్లికేషన్ కూడా ఒకటి చేయడం జరిగింది. అంతకుముందు వరకు మనకి ఏంటంటే ఫిజికల్గా శాంపుల్ పంపించడం వరకే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొబైల్ అప్లికేషన్లోనే మనం శాంపుల్ కలెక్షన్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాంతో క్యూఆర్ కోడ్ని శాంపుల్ ఐడితో సహా ఒక ఫిజికల్ శాంపుల్ని మనకి ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అలా చేయగా వచ్చిన రిజల్ట్ని మనం పోర్టల్లో అప్లోడ్ చేస్తే దాని తాలూకా రిజల్ట్స్ని మనం సాయిల్ హెల్త్ కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సాయిల్ హెల్త్ కార్డులో అన్ని వివరాలు కూడా పొందుపరచడం జరుగుతుంది. 12 పారామీటర్లకు సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అందులో. వాళ్ళంతటా వాళ్ళుగానే ఇమోజీల సహాయంతో పంటకు సంబంధించిన వివరాలు కానీ సాయిల్కి సంబంధించిన వివరాలు కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ దఫా భూసార పరీక్షల ఫలితాల్లో సాంకేతికతను సైతం జోడించారు. ఫలితాల కోసం పోర్టల్, మొబైల్ అప్లికేషన్ తయారు చేశారు. వీటిల్లో రైతులు మట్టి నమూనా సేకరణ ప్రాంతం, వాటి పరీక్షల ఫలితాలు, లోపాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, సిఫార్సులను పొందుపరిచారు. సూక్ష్మ పోషకాలకు సంబంధించిన వివరాలను సైతం భూసార పరీక్షా ఫలితాల కార్డుల్లో పొందుపరిచారు.
మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే 3-4 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి రైతులకి సూక్ష్మ పోషకాల మీద అవగాహన పెరిగింది. సో సూక్ష్మ పోషకాలు పూర్వం తెలిసేది కాదు. ఓన్లీ మనకి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం బేస్ చేసుకొని మనకి రసాయనాలు వాడేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే రైతులు మైక్రోన్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషకాలైన బోరాన్ కానీ, జింక్ కానీ, ఐరన్ కానీ ఈ లోపాలు ఉండడం సవరించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మన ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటాము, వాటి కరెక్షన్ కూడా రైతులు చేసుకునే అవకాశం ఉంది ఈ రిజల్ట్స్ మనం రైతులకు అందించడం వలన. ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ మనం సాయిల్లో న్యూట్రియంట్ పరీక్ష చేసేటప్పుడు యంత్రాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మైక్రో న్యూట్రియంట్ అన్నది మంచి ఏఏఎస్ అని ఒకటి వచ్చింది. దాని ద్వారా ఈ మొత్తం 6 మైక్రో న్యూట్రియంట్స్ ఇటు కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. టోటల్గా ఇక్కడైతే 12 ఎలిమెంట్స్ చేస్తున్నాము. నైట్రోజను అలాగే ఆర్గానిక్ కార్బను మన జిల్లాలో కొంచెం తక్కువ ఉందని, కాబట్టి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి విపులంగా మేము పరీక్షలు చేసి రైతులకి చెప్పడం జరుగుతుందండి. భూసార పరీక్షల్లో విజయనగరం జిల్లా వ్యాప్తంగా భూముల్లో కొన్ని ముఖ్యమైన లోపాలను గుర్తించారు. ప్రధానంగా సేంద్రియ కర్బనం, నత్రజని, జింక్, ఇనుము ధాతు లోపాలు స్పష్టంగా కనిపించాయని ప్రయోగశాల అధికారులు చెబుతున్నారు. వీటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. భూసార పరీక్ష కేంద్రం విజయనగరం వాళ్ళకి 2024-25 సంవత్సరానికి 21,200 మట్టి నమూనాలు లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. శాంపుల్స్ అన్నీ కూడా ఎనాలిసిస్ చేసేసాం. ఎనాలిసిస్ పూర్తయ్యాక వాటన్నిటిని పోర్టల్లో, SHC పోర్టల్లో అప్లోడ్ చేసి వాటిని కార్డు రూపంలో రైతులకి అందజేయడానికి కూడా మనం సిద్ధంగా ఉంచాము. ప్రయోగశాలలో జరిపిన పరీక్షలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే జిల్లా మొత్తం మీద నత్రజని, ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రీయ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే భాస్వరము మధ్యస్థ స్థాయి నుండి 1-2 మండలాల్లోనే కొంచెం తక్కువగా, అంటే బొబ్బిలి, మెరకముడదాం అలాంటి మండలాల్లో తక్కువ కనిపించింది. అదే పొటాష్ విషయానికి వస్తే పొటాష్ అన్ని మండలాల్లో కూడా ఎక్కువగానే ఉంది. దాని పొటాష్ స్థాయి హైలోనే ఉన్నాయి. జింకు ఒక 4-5 మండలాలు తప్పితే అన్నిట్లో కూడా అవసరం మేరకు జింక్ కూడా ఉంది, పెద్దగా లోపాలు లేవు. మిగతా మైక్రోన్యూట్రియంట్స్ కాపరు, ఐరన్, మ్యాంగనీసు అవన్నీ కూడా ఉండవలసిన స్థాయిల్లోనే ఉన్నాయి. అయితే ఈ ఆర్గానిక్ కార్బను అనేది మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం ఎక్కువగా పశువుల గెత్తాలు, కంపోస్ట్లు అవన్నీ కోళ్ళ గెత్తం, గొర్రెల మందని దింపడం ఇవన్నీ రైతులు చేస్తూనే ఉంటారు. సో వాటన్నిటిని మనం పాటించాలి. ఈ మధ్యకాలంలో ఈ పశువుల గెత్తం మనకు అందుబాటులో ఎక్కువగా లేదు కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు కూడా ఎక్కువగా ఇస్తున్నాం. సో ఆ పచ్చిరొట్ట విత్తనాలు అనేవి మనం ఈ తొలకరి జల్లుల్లో పొలాల్లో వేసుకొని 50% పూత దశకు వచ్చేటప్పుడు మళ్ళీ నేలలో దాన్ని దుక్కి చేసి నేలలో కుళ్ళించి చేసేటట్టయితే అవసరం మేరకు సేంద్రీయ కర్బనం విలువలు కూడా పెరిగే అవకాశం ఉంది. భూసార పరీక్షల మీద రైతుల్లో అవగాహన కల్పించడానికి మనం ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక మండలంలో ట్రైనింగ్స్ కూడా పెట్టాము. దాంట్లో ఆ కార్డులో డేటా ఎలా ఉంది, దాని అర్థం ఏంటి, అలాంటి విషయాలన్నీ కూడా మనం తెలియజేసాం. ఇంకా భూసార పరీక్షలు చేయించుకోవాలనుకునే రైతులు వ్యవసాయ అధికారులను కలిసి శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాలు సేకరించి పంపితే ఖరీఫ్ నాటికి ఫలితాలు చేరువ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.